రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అన్ని మున్సిపాలిటీల పరిధిలో సమ్మె చేపడుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి, వైసీపీ నేత నాగిని రవిసింగారెడ్డి మరియు వైసీపీ మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కలిసి సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ వర్కర్ల ప్రాముఖ్యత ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేశారని, వారి జీతభత్యాలు పెంపు చేయడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు. ఒక నగరము పరిశుభ్రంగా ఉండాలన్నా, అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా మొట్టమొదటిగా మనం చూసేది అక్కడ మున్సిపల్ సిబ్బందిని, మున్సిపాలిటీని మాత్రమే. ఇది మొట్టమొదటిగా గుర్తించింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజా ప్రభుత్వంలో జియో నంబర్ 7 కింద ఆయన అడగక మునుపునే అప్పుడు వర్కర్లకి మరి 10,000 నుంచి 13,000 వరకు, మరి హెల్త్ కేర్ వర్కర్లకి 15,000 నుంచి 21,000 వరకు అడగక మునుపుగానే ఆయన చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపాలిటీకి వాళ్ళ అందరందరూ ఉండాలని, అలా ఉంటేనే ప్రజలు బాగుంటారని తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రజా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా మేమందరం కూడా ఈ రోజు మన మున్సిపల్, అలాగే ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి శిల్పా సహకార్ చైర్పర్సన్ గారు అయినటువంటి నాగిరెడ్డి మేడం గారికి, మరియు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రభుత్వం చెప్పిన, ఇప్పుడు వివరించినటువంటి జీవో నెంబర్ ప్రకారము వారికి సకల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ దీనికి పూర్తి సంఘీభావాన్ని మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము సంఘీభావాన్ని తెలుపుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు గత 6 రోజులుగా 13,000 మందికి పైగా కార్మికులు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వస్తే మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము, మీ కుటుంబాలను ఆదుకునేందుకు అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి అమలు చేస్తామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంలో అనేక రూపాలను ఆందోళన చేస్తున్నా కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు కూటమి ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ముఖ్యంగా పట్టణమంతా వీధి దీపాలను వెలిగించాలన్నా, మంచినీరు సరఫరా చేయాలన్నా కూడా ఇంజనీరింగ్ కార్మికుల కష్టఫలితమే. అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కరెంటు వెలిగించేటువంటి వాళ్లకు, వీళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపడంలో ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికైనా కానీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 జీతాలు చెల్లించాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి, చనిపోయిన కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆప్కాస్ రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకుందో, ఆప్కాస్ రద్దు చేయదలిస్తే ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పరిష్కారం చేయకపోతే జూలై 4న చేపట్టబోయే చలో విజయవాడ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సిఐటిగా తెలియజేస్తున్నారు.